అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారి గురించి చెప్పేంత దానికి కాదేమో. నేను అందరికీ సుపరిచితులు. ఇందాక నేను చెప్పినట్టు నేను ఫోన్ చేసి ఇలా పిలవగానే నేను మీకు ఏర్పాటు చేస్తానండి, మీరు ఎప్పుడు రాగలరు ఏంటి, నాకు ఏమీ ఏర్పాట్లు చేయక్కర్లేదమ్మా, నేనే వస్తాను అన్నారు. అది ఆయన మరి అది సంస్కారం అంటాము, మరి ఏమంటాము. ఆదిత్య ఇందాక నేను చెప్పినట్టు, మా బాలాదిత్య చెప్పినట్టు సంకల్ప బలం. అందరికీ ఫోన్లు చేసాము, అందరూ వస్తామన్నారు. ఈరోజు వాన, ఘోరమైన వాన ఫోర్కాస్ట్ ఉంది. ఒక్క చుక్క వర్షం పడలేదు ఈరోజు. ఇప్పటిదాకా పడలేదు, పడదు కూడా. అంతే, దీన్నే సంకల్ప బలం అంటారు. ఒక్క విషయం నేను చెప్దాం అనుకున్నాను. సాధారణంగా పుట్టినరోజు అంటే ముహూర్తం చూసుకోక్కర్లేదు, పుట్టినరోజు రోజు చేసేయాలి అంటారు. పుట్టినరోజు అయిపోయింది, మరి ముహూర్తం చూసుకోవాలి కదా. నేను అసలు మేము ముహూర్తం చూడలేదు, ఏమీ చూడలేదు. శ్రీనివాస్ గారు ఒక డేట్ చెప్పారు, నేను ఆ డేట్న నేను వస్తానమ్మా అని. ఆ రోజు ఆయన ఫ్రీగా ఉన్నా నేను వస్తాను. ఇంకా ఆ రోజు ఏమిటి తిథి వార నక్షత్రాలు ఏమీ చూసుకోలేదు. జస్ట్ ఆగస్ట్ 12న వస్తానన్నారు, 12న పెట్టేసుకున్నాం, అయిపోయింది. అంటే నువ్వు మైక్లో చెప్పలే కనుక నేను మైక్లో చెప్తాను. మనం చూస్తే ముహూర్తం, ఆయన చెప్తే అది సుముహూర్తం అవుతుందని. మైక్లో చెప్తే శుభముహూర్తం. బాగుంది శాస్త్రి గారు. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా శ్రీనివాస్ గారికి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్త్రీ శక్తి స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు ఈ చల్లటి సాయంత్రం డాక్టర్ అనంతలక్ష్మి గారి 75 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి రాధ గారికి, వాళ్ళ సోదరీమణులకి, వాళ్ళందరికీ అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇందాక ఆవిడ అన్నారు కదా, ఆ రోజు ఫోన్ చేసినప్పుడు నాకు సామాన్యంగా సాఫ్ట్వేర్ జీవితం మీ అందరికీ తెలుసు కదా, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఖాళీ దొరకదు. ఈ ఆగస్టు 12 అని అన్నప్పుడు కూడా నాకు సరిగ్గా అవగాహన లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు అంగారక చతుర్థి. మామూలుగా అయితే సంకష్టహర చతుర్థులు ఉంటాయి కదా, ప్రతి నెల వచ్చే బహుళ చతుర్థి. అది మంగళవారంతో కలిసి వస్తే చాలా విశేషం. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు కూడా. అలాగే శ్రావణ మాసంలో అంగారక చతుర్థి రావడం అనేది నాకు తెలిసి ఎప్పుడో 100 సంవత్సరాలకు ముందు వచ్చింది అంతే. అలాంటిది చాలా విశేషమైనది, అలా విచిత్రంగా వచ్చింది. అలాగనే ఇంకొక విశేషం కూడా ఉంది, అది ఏమిటో చెప్తాను. చెప్పే ముందు ఆవిడ ఇందాక అన్నారు ఏమిటంటే, ఫోన్ చేస్తే ఏం ఫార్మాలిటీస్ అక్కర్లేదు వచ్చేస్తా అన్నారు అని. దానికి కారణం ఏమిటి అంటే, డాక్టర్ అనంతలక్ష్మి గారిని ఎప్పుడు చూసినా సరే నాకు మా నాన్నగారు గుర్తొస్తారు. వాళ్ళిద్దరూ కూడా ఒకే గురువు చేయి పట్టుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన 2 శిష్యులు. మా నాన్నగారు అనంతలక్ష్మి గారు కూడా ఒకే గురువు దగ్గర ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు వాళ్ళు. అందుకనే ఆవిడని ఎప్పుడు చూసినా అది ఒక కారణం మా నాన్నగారు గుర్తు రావడానికి. రెండో కారణం ఏమిటి అంటే, ఆవిడ మీరు టీవీల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే, ప్రవచనాల్లో అయినా లేకపోతే ఇంటర్వ్యూల్లో అయినా చాలా సౌమ్యంగా, చాలా సాత్వికంగా, దేనైనా ఖండించాల్సి వస్తే అలాగనే నిలబడి ఖండిస్తూనే సౌమ్యంగా ఖండిస్తూ చాలా తార్కికంగా మాట్లాడతారు. మా నాన్నగారు అచ్చం అలాగే మాట్లాడేవారు. ఎందుకంటే బహుశా వీళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర శిష్యులు అవ్వడం మూలానేమో అచ్చం అదే అనమాట. మా నాన్నగారు మాట్లాడింది స్త్రీ గొంతుకలో వింటే డాక్టర్ అనంతలక్ష్మి గారు మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని మరి మా నాన్నగారికి సంబంధించిన ఫంక్షన్ అయితే నేను పిలుచుకోవాల్సిన అవసరం లేదు కదా, పిలవకుండానే వెళ్ళాలి. అందుకోసం ఈరోజు అలా వచ్చేసింది. ఆ తల్లిని చూస్తే నాకు 2 గుర్తొస్తూ ఉంటారు సామాన్యంగా. ఈరోజు మనం తలుచుకోవాల్సిన 3 మహాపురుషులు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి స్మరించి ఆ తర్వాత నేను మన శాస్త్రి గారు వారి హరికథ అంటే నేను కూడా ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా వినాలి అని అనుకుంటున్నాను. మహానుభావులు అద్భుతంగా చెప్తారు. అందుకని ఒక 3 సంఘటనలతో 3 స్మరించుకుని ఆ తర్వాత వారి హరికథ ప్రారంభించాలని నేను కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. ఈ తల్లిని చూసినప్పుడు నాకు 2 గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడు. మొట్టమొదటిది ఎవరంటే ఒక మహనీయురాలు,
ఆవిడ ఒక పుణ్యక్షేత్రంలో ఉండేవారు. ఆవిడెవరో నేను పేరు చెప్పను, ఒక సంఘటన చెప్తాను, మీలో ఎంతమంది పోల్చుకుంటారో చూద్దాం. ఆ పుణ్యక్షేత్రం భారతావనిలోనే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. అక్కడ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో మమైకమైపోయిన తల్లి ఆ మహనీయురాలు. అయితే ఏమైంది, ఒకసారి ఆ దైవస్వరూపానికి, ఆ దేవుడికి ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఈ తల్లి వెళ్ళి ఏం చేస్తారు, ఆ భగవంతుడితో మమైకమైపోయిన జీవి ఆవిడ. దాంతో వెళ్ళి హారతి ఇచ్చి ఉత్సవాన్ని ప్రారంభించడానికి కొబ్బరికాయ కొట్టేసరికి అక్కడున్న అర్చక స్వామికి విపరీతమైన ఆగ్రహం వచ్చి నువ్వు పూర్వ సువాసినివి, ఆవిడికి భర్త చనిపోయాడు అనమాట, పూర్వ సువాసినివి, నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు అసలు ఈ బొట్టు పెట్టుకోవడం, కాటుకు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం ఇవే తగదు, దానికి తోడు రోజు ఆలయానికి వస్తున్నావు, పోన్లే అని చెప్పేసి వదిలేస్తాం, ఇప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటే తగుదునమ్మా అని చెప్పొచ్చి మొట్టమొదటి హారతి ఇచ్చి నువ్వు కొబ్బరికాయ కొడతావా, పో బయటికి అని చెప్పి అంతటి మహనీయురాల్ని జుట్టు గుచ్చుకుని ఈడ్చేశారు బయటికి. ఈడ్చేస్తే ఆవిడ బాధపడుతూ ఆవిడ పాకలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అలాంటి మహాత్ములకంటే నేను ఈ స్వామిని ఇంత పూజిస్తున్నాను, నాకు ఏం చేస్తాడు, ఇంత అవమానం జరుగుతుంటే ఏం చేస్తున్నాడు, మనం చేసే పూజలకే మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు ఏదో పేటరోడిలాగా మనకేమన్నా అవమానం జరగగానే కర్రుచ్చుకొచ్చేసి అక్కడ యుద్ధాలు చేసేయాలని చూస్తాం. వాళ్ళు మహనీయులు అలా కాదు, వాళ్ళ జీవితాలు భగవంతుడి పాదాలకు అంకితం అయిపోయాయి. దుర్జటి గారు కాళహస్తి మహాత్మ్యంలో అనుకుంటా అంటారు శతకంలో, నేను సేవింపగనా పదల్ పొడమని నిత్యోత్సవం బవ్వని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేల్వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటారు. భగవంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మనలాంటి పార్ట్ టైం పూజలు కాకుండా, అప్పుడు అవమానం ఎదురైనా, రాజపూజ్యం ఎదురైనా, లేకపోతే అయ్యో నీ జాతకం ఎవడో బాగోలేదన్నా, ఆహా నీది సంవత్సరం బ్రహ్మాండంగా ఉందన్నా, దేనికి పొంగిపోవడం కుంగిపోవడం ఉండదు. ఎందుకంటే పట్టుకున్న కాళ్ళు ఒకటే, అవి ఎప్పుడు కాన్స్టెంట్, ఇవన్నీ వేరియబుల్స్ అంతే. దాంతో ఆ తల్లి పాకలోకి వెళ్ళి స్వామి సరే అక్కడ రావద్దన్నావు, వాళ్ళ రూపంలో నువ్వే చెప్పావు, ఇక్కడ పాకలో ఉన్న నిన్ను సేవించుకుంటానని చెప్పి ఆ మాల తీసుకొచ్చి అక్కడ వేసి ఆ హారతి ఏదో అక్కడే ఇచ్చి ఆ పాదాల దగ్గరే నిద్రపోయింది ఆవిడ. అయితే ఏమైంది, అహంకరించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఆ గుడి చుట్టూ రథోత్సవం చేస్తుంటే విచిత్రం, సరిగ్గా ఆవిడ ఇల్లు ఆలయానికి ఈశాన్యం మూల ఉండేది. ఆలయం ఏమిటో నేను మీకు చెప్పాక అర్థమైపోతుంది ఎక్కడ ఉండేదో. అక్కడికి రాగానే రథం ఆగిపోతే ఇదేమిటి ఇలా ఆగిపోయిందని చెప్పి లాగడం మొదలుపెట్టారు గట్టిగాను. ఎంత లాగినా రాలా. అప్పుడు ఎవరో వచ్చి అక్కడ పక్కనే ఆశ్రమంలో కదా ఆవిడ ఉండేది, ఉదయం ఆవిడని అవమానించారు కదా, అందుకే స్వామి ఆగ్రహించి రథాన్ని ఇక్కడ ఆపేశారంటే అర్చకుడు అన్నాడు, అదే ఆగ్రహించడం ఏమిటి గాడిద గుడ్డు, నేను లాగిస్తాను చూడండి, ఒక 100 మంది బలాఢ్యుల్ని తీసుకురండి అని చెప్పి లాగించాడు. అందంతి అయినా అంగుళం కూడా కదలలేదు రథం. దాంతో సాయంత్రం దాకా ప్రయత్నించి ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది, దానికేవో రథానికి ఇవన్నీ మళ్ళీ ఆచారం ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ క్షమించు, నువ్వు వస్తే తప్ప స్వామి కదలనని మొరాయించాడు, నువ్వు వచ్చి హారతి ఇవ్వు అని అడిగితే అయ్యో నా స్వామి నా కోసం ఆగిపోయాడు, నాకు తెలియదు, నేను ఇక్కడ పడుకుని ఉన్నానని చెప్పి గబగబా పరిగెత్తుకొచ్చి అయ్యో స్వామి నా కోసం ఆగిపోయావా అని ఒక హారతి ఇచ్చింది. 4 రాగేసరికి రథం ముందుకు కదిలిపోయింది. ఎవరా మహనీయురాలు తెలుసా? తరిగొండ వెంగమాంబ గారు. ఇప్పుడు నేను చెప్పిన ఆలయం తిరుమల మాడవీధుల్లో ఇప్పుడు వెంగమాంబ అన్నప్రసాద భోజనశాల ఉంది, అక్కడే ఆవిడ ఆశ్రమం ఉండేది, చిన్న పాకలో ఉండేవారు ఆ తల్లి. ఆవిడ గుర్తుగానే ఇప్పుడు అక్కడ భోజనశాల కట్టారు. ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే అంతటి మహాభక్తురాలు. వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు ఆవిడ కథ చెప్తుంటే ఆవిడ పాకలో కూర్చుని వింటూ ఉండేవాడు. ఎంత చొరవ అంటే స్వామితోను వెళ్ళిపోతున్నాడు అనుకోండి, స్వామి అప్పుడే వెళ్ళిపోతావేంటి, ఆగు, నీ సుప్రభాతాలు అవి రోజు ఉన్నవి కదా, నేను చెప్తున్నాను విను అని చెప్పి పంచె పుచ్చుకుని ఇలా లాగితే పంచె చిరిగిపోయేది స్వామిది. ఆ మొక్క తీసుకెళ్ళి పూజామందిరంలో పెట్టుకునేది ఆయన గుర్తుగా. అంత చొరవ అనమాట స్వామి అంటే, అంత చనువు. అలాంటి మహనీయురాలు, అంత సాత్వికురాలు కూడా అనాచారాన్ని అలా నిలబడి ఖండించేవారు ఆవిడ. అసలు ఇందాక నేను చెప్పాను కదా, పూర్వసువాసుల్ని చాలా అవమానించే పరిస్థితులు ఆ కాలంలోనూ ఉంటే ఆవిడ అనేవారు, బొట్టు, కాటుక, పూలు, గాజులు ఇవన్నీ స్త్రీకి భర్తతో పాటు వచ్చాయా?
చూడండి, చిన్న పసిపాప పుట్టగానే మొట్టమొదటి తల్లిదండ్రులు పొట్లంగా కుట్టించేసేసి కాటుకు పెట్టేసి బొట్టెట్టేసి పువ్వులు పెట్టేసి ఫంక్షన్లన్నీ చేస్తారా? మరి అవన్నీ పుట్టగానే స్త్రీకి వస్తే భర్త వెళ్ళిపోయినప్పుడు అవన్నీ ఎందుకు తీయాలి స్త్రీ అని చెప్పి ఇంతమంది కొమ్ములు తిరిగిపోయిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళందరికీ ఎదురు నిలబడి ఆవిడ ఆ అంధవిశ్వాసాలన్నిటినీ ఖండించారు. నాకు ఈ తల్లిని చూసినప్పుడు ఆవిడ గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆవిడ చేసిన చాలా ప్రవచనాలు కానీ ఇంటర్వ్యూలు కానీ చూడండి, స్త్రీ శక్తి అంటే ఏమిటో మనకు అందులో కనిపిస్తుంది. ఆవిడ అలాగనే అంధవిశ్వాసాలను ఉంటే అలాగే ఖండిస్తారు. కానీ ఆవిడ దగ్గర గొప్పతనం ఏమిటంటే నాకు చాలా నచ్చేది, మా అమ్మాయికి కూడా నచ్చేది. మా అమ్మాయికి 20 సంవత్సరాలు అంతే, కానీ ఆవిడని ఫాలో అవుతుంటుంది. నచ్చే విశేషం ఏమిటంటే ఏది ఖండించినా ఏది చేసినా సౌమ్యంగా సాత్వికంగా ఉంటుంది. మనకి చూస్తే ఒక దశాబ్దం క్రితం టీవీలో సీరియల్స్ వచ్చేవి. అందులో కొంతమంది స్త్రీమూర్తులు కళ్ళు ఇంతంత చేసేసుకుని మీద పడిపోవడం, అలాగే మొగుళ్ళకి విషాలు పెట్టేయడం, ఇలాంటివన్నీ చూసాం కదా సీరియల్స్లో. అవి గతంలో సీరియల్స్లో ఉండేవి. ఇప్పుడు దురదృష్టం ఏమైందంటే యూట్యూబ్ మొదలయ్యాక ఆధ్యాత్మిక రంగంలో కూడా వచ్చేసేవన్నీ. మాట్లాడితే తెలిసినా తెలియకపోయినా సరే పండితుల్ని మహాత్ముల్ని అందరినీ వేలెత్తి చూపిస్తూ నోటుకొచ్చిన బూతులు తిట్లు అవన్నీ తిడుతూ వాటికి సనాతన ధర్మం అని ఒక ముసుగు వేసి ఒక పార్సిల్ లాగా జనాల మీదకి తోసేస్తున్నారు. అలాంటి కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రవచనకర్త తల్లి. ఎంత సాత్వికంగా చెప్తారో, కానీ అలా నిలబడి ఖండిస్తారు. తప్పుంటే తప్పుంది అని ఖండిస్తారు, కానీ సాత్వికంగా మాట్లాడతారు. అది నాకు చాలా నచ్చేది. ఆవిడని చూస్తే ఆ రకంగా వెంగమామ గారు గుర్తొస్తూ ఉంటారు. అలాగనే ఆవిడని చూస్తే గుర్తొచ్చే ఇంకొక మహనీయులు ఎవరంటే మాస్టర్ ఈకే గారు. ఇందాక బాలాదిత్య గారు అన్నారు కదా, ఈరోజు ఏమిటి ఇది ఇలా వచ్చింది ఆగస్టు 12 అని ఎందుకు వచ్చింది అలాగా అంటే, తర్వాత ఆలోచిస్తుంటే అనిపిస్తోంది ఆ తల్లి మాస్టర్ ఈకే గారికి శిష్యురాలు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ మహనీయుడి గొప్పతనం ఏమిటోనో. ఈరోజు నిన్న ఆయన 100వ జయంతి, 100 ఏళ్ళు అయింది మాస్టర్ ఈకే గారు జన్మించి. 1926 ఆగస్టు 11 జన్మించారు. ఇప్పుడు 2025 ఆగస్టు 11 నిన్న వారి 100వ జయంతి. వారి జయంతిని ఎప్పుడు కూడా 2 రోజులు చేస్తారు, ఆగస్టు 11, 12. ఎందుకంటే 12వ తారీఖు మేడం బ్లావెట్స్కీ అని ఒక మహనీయురాలు ఉండేవారు. ఆవిడ ఉక్రెయిన్లో పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ సనాతన ధర్మానికి ఆకర్షింపబడి వేదాలకి మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు విపరీతమైన అర్థాలు తీస్తూ రాస్తే ఆవిడ అసలైన వేద ధర్మాన్ని సీక్రెట్ డాక్టర్ని ఐసిస్ అన్వీల్డ్ అని 2 పుస్తకాల్లో ఇచ్చింది. ఇప్పటికి కూడా కొమ్ములు తిరిగిపోయిన వాళ్ళు ఆ పుస్తకం చదివినా సరే అర్థం కాదు, అంత డెప్త్లో రాశారనమాట మహనీయురాలు. ఈరోజు ఆవిడ జన్మదినం. ఆ 2 జన్మదినాలప్పుడు వాళ్ళ గురువు గారు అంటే మాస్టర్ ఈకే గారు తన 100వ జయంతి రోజు ఈవిడి జన్మదినోత్సవాన్ని కూడా జరిపించుకోదలుచుకున్నారేమో, అందుకని తీసుకొచ్చి ఈ డేట్లో పెట్టారు. చూడండి, ఆయన ఎప్పుడో 1984లో శరీరం వదిలేశారు మాస్టర్ గారు, కానీ శిష్యురాలు మాత్రం అలా గమనిస్తున్నారు అనమాట. అందుకని ఆవిడ 75వ పుట్టినరోజున ఆయన 100వ పుట్టినరోజుకి లింక్ చేసి రా ఇక్కడి వేదిక మీద జరుపుకో అని చెప్పారు. అది విశేషం. ఇప్పుడు మాస్టర్ గారి గురించి కూడా 2 విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఇందాక ఆవిడని చెప్పాను కదా ఎలాగ అంధవిశ్వాసాలని సంస్కరిస్తున్నారు అని. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆ మహనీయులు వైద్యంలో అపర ధన్వంతరి, మందు ఇవ్వక్కర్లేదు అసలు. ఇలా మనిషిని చూసి ఒక ఉద్ధరింతో తీర్థం ఇచ్చి తగ్గిపోతుంది అంటే తగ్గిపోయేది అంతే, అంతటి ఉపాసనా పరులు. అలాగే జ్యోతిష్యంలో అయితే మనిషి మొహం చూసి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెప్పేసేవారు. అలా ఒకసారి ఆయన విశాఖపట్నంలో ఉండేవారు. ఎవరో ఒక ఆయన అండి మా అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటున్నాం మాస్టర్ గారు, ఒకసారి మ్యాచింగ్ అంటారు కదా అది తీసుకొచ్చి కపుల్ని వీళ్ళిద్దరి జాతకాలు చూడండి అన్నారు. అంటే మాస్టర్ గారు చూసి నాయన ఇది అంత మంచిది కాదు అన్నారు. ఎందుకు మాస్టర్ గారు అంటే, ఎందుకో నేను చెప్తున్నాను కదా వద్దు అన్నారు. ఏమిటి మాస్టర్ గారు చెప్పండి అంటే, ఏం లేదయ్యా ఆ అబ్బాయి అల్పాయుష్కుడు, అందుకని చేయడం అంత మంచిది కాదేమో చూసుకోండి అన్నారు. అంటే మేము ముహూర్తం పెట్టేసుకుందాం మాస్టర్ గారు అన్నారు. మరి పెట్టుకుంటే ఇంకా నా దగ్గరికి తేవడం ఎందుకు, ఎవరి దగ్గరికి, గురువు అంటే ఏమిటి, విశ్వాసం ఉంటే ముందు తీసుకొచ్చి చూపించాలి. అంతేగాని ముహూర్తం పెట్టేసుకుని కార్డులన్నీ పనిచేశాక ఊరికే ఫార్మాలిటీకి ఫ్రీగా జాతకం చెప్తున్నారు కదా అని తీసుకొచ్చి చూపించేస్తే అలాగా. అందుకని మాస్టర్ గారు అలా అయితే మీకు తోచింది చేసేయండి అయ్యా అని చెప్పి వదిలేసాక ఏమైంది, వాళ్ళ వివాహం చేసేసారు వద్దని. కరెక్ట్గా 5 నెలలు అయ్యేసరికి అతను చనిపోయాడు పాపం. చనిపోతే అప్పుడు అది బాగా ప్రచారం అయింది. అంటే మాస్టర్ గారు చెప్పారట, అయినా వాళ్ళు వినకుండా చేశారట, ఆ అబ్బాయి చనిపోయారట అని. కానీ జాతకం అంటే సామాన్యంగా మనం అంధవిశ్వాసం అనుకుంటాం. దానికి కారణం ఏమిటంటే ఇప్పుడు సమాజంలో 90%, నేను 100 మంది అంటలేదు, 100కి 90 మంది జ్యోతిష్యులు ఎలా ఉన్నారంటే వెళ్ళగానే ఏదో ఒకటి చెప్పి భయపెట్టి పరిహారాల కోసం అని 1000 లక్షలు లాగేస్తున్నారు. దాంతో అవి చేసినా సరే ఏమవ్వదు, ఎందుకంటే మనిషి ఆ రకంగా స్వార్థంతో చెప్తే అవి పనిచేయవు. దాంతో అందరూ కూడా అదొక మూఢ విశ్వాసం అన్నట్టు ఉంది.
అప్పుడు యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన ఇదేమిటి, ఇది ఏమన్నా యాక్సిడెంటల్ ఏమో అంటే ఈయన జాతకంలో అలా చెప్తే ఆ తర్వాత ఆయనకి ఏదో జరిగింది, ఇది నిజమా అవునా కదా టెస్ట్ చేద్దామని చెప్తే ఇంకొక ఆయన అన్నారట, వారు చాలా మహనీయులు, వారితో అలాంటి పరీక్షలు చేయకండి అని. ఏం పర్వాలేదని చెప్పి ప్రొఫెసరు ఇంకొక ఇద్దరిని తీసుకువెళ్ళి, వాళ్ళు ముగ్గురు సైన్స్ చదువుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళు ఈయన ప్రొఫెసర్ గారు, స్వామి నా జాతక చక్రం ఒక్కసారి పరీక్షించి చెప్పండి అన్నారట, పరిశీలించి. అంటే మాస్టర్ గారు అన్నారట, ఎందుకయ్యా ప్రిడిక్షన్స్ అవన్నీ దేనికి పనికి వస్తాయి, భగవంతుడి పాదాలు పట్టుకోండి, సేవ చేయండి ఆర్తులకి. ఈ రెండూ చేశారంటే ఎలా ఉన్నా సరే జీవితాన్ని భగవంతుడు అడ్జస్ట్ చేస్తాడు. భగవంతుడి పాదాల మీద అచంచలమైన విశ్వాసం, సేవ, ఈ రెండు చేస్తే అడ్జస్ట్ చేస్తాడు. అందుకని ఇవన్నీ పట్టించుకోకండి అంటే, లేదండి ఒక్కసారి చూసి చెప్పండి అని అడిగారు. ఆయన కూడా అదే యూనివర్సిటీలో పనిచేసేవారు, కలీగ్స్ కదా. సరే అని చెప్పి చూసే జాతకం, ఈ జాతక చక్రం ఏ మనిషిదో ఆ మనిషి కిందటి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే చనిపోయి ఉండాలి, మీదంటున్నారు ఈ జాతక చక్రం ఎలా సాధ్యమో అని అడిగారు. అడిగితే లేదండి నాదే అంటే, ఇంపాసిబుల్, ఇది మనిషి చనిపోయి ఉండాలి కిందటి సంవత్సరం ఫిబ్రవరిలోనే అన్నారు చక్రం చూసి. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి, అయ్యో బాబోయ్ మీ విద్వత్తుని, మీ ఉపాసనా శక్తిని పరీక్షిద్దామని వచ్చాము, నాది కాదండి మా బంధువుది అదే, అతను నిజంగానే కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో చనిపోయాడు అని చెప్పారు. అది మాస్టర్ గారి గొప్పతనం అంటే. ఎవరా మాస్టర్ గారు అంటే అదిగో ఆవిడ గురువు గారు. ఆయన ఎలా సంస్కరించారు అంటే సమాజాన్ని, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఆయనకి శిష్యులు ఉండేవారు, పాదాక్రాంతం అయిపోయేవారు. అలాంటి మాస్టర్ గారు ఒకసారి పొద్దున్నే పూజ చేసి ఆయన తెల్లటి బట్టలు వేసుకునేవారు. వేసుకుని యూనివర్సిటీకి వెళ్తూ ఉంటే అక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతుంది రోడ్డు మీద. జరుగుతుంటే చుట్టూ జనం అంతా మూగిపోయి ఉన్నారు. మూగిపోయి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమిటినైనా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, రెండు కుటుంబాల వాళ్ళు జుట్టు పట్టేసుకున్నారు, యజమానులు ఇద్దరు, యజమానురాళ్ళు ఇద్దరు రోడ్డు మీద పల్లి దొల్లేసుకుంటూ కొట్టేసుకుంటున్నారు. అందరూ చోద్యం చూస్తున్నారు. ఈ కాలం అయితే మొబైల్తో తీసేవారు, అప్పుడు మొబైల్స్ లేవు కదా, అందుకని కళ్ళతో చూస్తున్నారు. చూస్తుంటే వెంటనే మాస్టర్ గారు వెళ్ళి వాళ్ళని వేరు చేసి, ఎందుకు నాయన ఇలా కొట్టుకుంటున్నారు అసహ్యంగాను, ఏం జరిగింది అని అడిగారు. ఇంతకీ జరిగిన సంఘటన ఏమిటంటే, వీళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. ఈ ఇంట్లో ఒక చిన్న కుర్రవాడు వచ్చి పొద్దున్నే తెలియక వాళ్ళ ఇంటి ముందు మల విసర్జన చేశాడు, చిన్న పిల్లాడు. దాంతో ఆ ఇంటి యజమాని ఏం చేశాడు, వాడిని చాచిపెట్టి ఒకటి కొట్టి వెళ్ళి నీ బాబుతో చెప్పుకోపో అన్నాడు. దాంతో అక్కడి నుంచి ఆ బాబు ఈ బాబు అందరూ వచ్చి అక్కడ మొదలైందనమాట యుద్ధం. మొదలైతే అప్పుడు మాస్టర్ గారు చూసి, దీనికోసం మీరు కొట్టుకుంటున్నారంటే, అవును ఇలా చేస్తాడా అని ఒకడు, నా కొడుకుని కొడతాడా అని ఇంకొకడు. ఆయన అటు ఇటు చూసి అక్కడ ఎండిపోయిన ఆకు ఉంటే తీసి ఆ మలాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసి పంపు దగ్గర చేతులు కడుక్కుని వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ చూసి, అదేమిటండి మీరు అంత గురువులు, అంత ఉపాసనాపరులు, బ్రాహ్మణులు, ఇంత అసహ్యమైన పని ఎలా చేశారు అని అడిగారట. అంటే ఆయన నవ్వుతూ అన్నారట, దానికన్నా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంది ఇంకా అసహ్యంగా ఉంది, అంత అసహ్యం కాదు ఇది అన్నట్టు. అంతటి మహనీయులు సమాజాన్ని సంస్కరించిన విధానం అది. అదే మనం ఊహించలేం కదా, అలా ఎవరైనా చేస్తారని. మనం ఆ పని చేయగలం అంటే అలాంటి సిచ్యువేషన్లో అసలు ఊహించుకోలేం. అంతటి మహనీయుడు చేసిన పని. ఆ మహనీయుడికి శిష్యురాలు కాబట్టి ఆవిడ కూడా మాట్లాడే దాంట్లో సమాజాన్ని సంస్కరించే విధంగా ఉంటుంది. అది ఈరోజు ఆ మహనీయుడిని తలుచుకోవడం కూడా అదృష్టము. అలాగనే నాకు ఇక్కడ చాలా సంతోషం కలిగించింది ఏమిటంటే, ఈ మధ్య ఏదో 50వ పుట్టినరోజు, షష్ఠి పూర్తో, లేకపోతే 75వ పుట్టినరోజు అంటే ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులను తీసుకెళ్ళి సింగపూరో మలేషియాలో, అక్కడ వీళ్ళకి అక్కడ నచ్చకపోయినా సరే బలవంతంగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని యూకేనో యుఎస్ఓ ఆస్ట్రేలియానో తీసుకువెళ్ళడం, అక్కడికి వెళ్ళి సెల్ఫీలు అవన్నీ తీసుకోవడం, వచ్చాక ఇన్స్టాగ్రాముల్లో పోస్టులు పెట్టడం, మై మామ్స్ బర్త్డే, హ్యాపీ బర్త్డే, ఇలాంటివన్నీ. దాని కింద ఎన్ని లైకులు వచ్చి ఎన్ని షేర్లు వచ్చే చూసుకోవడం. అలా కాకుండా ఈ అక్క చెల్లెళ్ళు ముగ్గురు కూడా చక్కగా ఏం చేశారంటే, ఒక చిన్న పాద పూజ లాంటిది ఏర్పాటు చేసి, ఎందుకంటే నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, దేవుడు నిజంగా ఉన్నాడా అండి అని ఇంటర్నెట్లో కింద క్వశ్చన్స్ అడిగే వాటిలో. వెంటనే నేను చెప్తూ ఉంటా, మీ ఇంట్లో మీ అమ్మ రూపంలో ఉన్నాడు, వెళ్ళి చూసుకో అని. తల్లే దేవత అంతే. అందుకే అంతోటి లలితా సహస్రనామం కూడా ఇందాక వాళ్ళు చెప్పినట్టు మొట్టమొదటి పదం ఏమిటి, శ్రీమాత. అంటే అమ్మవారిని డిఫైన్ చేయడానికి అమ్మ అనే పదం కన్నా ఇంకొకటి దొరకలేదు దేవతలకి. అందుకని ఫస్ట్ పదమే శ్రీమాత అని చెప్పే, తర్వాత మిగతావన్నీ శ్రీ మహారాజ్ఞి అవన్నీ చెప్పారు. అలాంటి అమ్మని కూర్చోబెట్టి వాళ్ళు చక్కగా ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే వచ్చిన వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకోవడం ఆవిడది కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలం నేను మహనీయులు ఎవరైనా జన్మదినం జరిగితే కనుక ఒక పోస్ట్ పెడుతూ ఉంటాం మా ఛానల్లో. పెట్టి ఇప్పుడు శృంగేరి జగద్గురువులు ఉన్నారు, ఈరోజు జగద్గురువుల జన్మదినం, అందరం పాద నమస్కారం చేసుకుందాం అంటే ఆ కింద కామెంట్స్లో హ్యాపీ బర్త్డే జగద్గురు, హ్యాపీ బర్త్డే గురు, ఇలాంటివన్నీ రాస్తూ ఉంటారు. ఈ కాలం సెల్ఫీలు, హ్యాపీ బర్త్డేలు అంతే. అలాంటిది వచ్చిన ప్రతి వాళ్ళు వాళ్ళకి పాద నమస్కారం చేయడం అనేది చాలా
చాలా సంతోషం. ఎందుకండి అసలు పాదాలకు పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అంటే, భగవద్గీతలో స్వామి అంటాడు, యజ్జద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే అని. అలాంటి వాళ్ళు ఏదైతే స్టాండర్డ్ నిలబెట్టారో దాన్నే సమాజం అనుసరిస్తుంది. అది అనుసరిస్తున్నాము అని చెప్పడానికి ఒక గుర్తు పాద నమస్కారం చేయడం. అది ఇద్దరు మహనీయులను తలుచుకున్నాం కదా, ఇంక మూడో తలుచుకోవాల్సిన మహనీయులు ఒక్క ఆయన ఉన్నారు, అది చెప్పేసి నేను విరమిస్తా. విజయనగరం దగ్గర ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అసలు ఎంత తీవ్రమైన కరువు అంటే వర్షపు చుక్క పడక చివరికి ఆ ఎండ వేడికి పక్షులు అలా చెట్టు మించి అందరూ చూస్తూ ఉండగా రాలి కింద పడిపోయి చనిపోయేవిట. దాంతో పాపం అన్ని ప్రయత్నాలు చేశారు, అలాగనే యాగాలు వరుణ హోమాలు అవన్నీ చేసినా సరే వర్షం పడకపోతే అప్పుడు వాళ్ళకి విజయనగరం దగ్గర ఒక ఉపాసకులు ఉన్నారు కదా, మహానుభావుడు, వెళ్ళి వారిని అడుగుదాము అని చెప్పి వారి దగ్గరికి వచ్చి, స్వామి మీరు గొప్ప రామభక్తులు కదా, మీరు వచ్చి ఒక్కసారి అక్కడ మా ఆలయం దగ్గర వారు ఒక ప్రక్రియ చేసేవారు అనమాట, అదేమిటో చెప్తాను, అది చేయగలిగితే కనుక వర్షం కురుస్తుందని మా నమ్మకము అన్నారట. మిట్ట మధ్యాహ్నం వచ్చి ఎండ మండిపోతుంది. అప్పుడు వారు వెంటనే మహనీయుల కారుణ్యం అలా ఉంటుంది, నేను అక్కడికి వస్తే నాకు ఎంత ఇస్తారో సంభావన అని అడగలే, వెంటనే ఏం చేస్తారంటే ఉత్తరయం భుజం మీద వేసేసుకుని పదండి అని చెప్పి వెళ్ళిపోతూ ఒక గొడుగు తీసుకువెళ్ళారట. అంటే గొడుగు ఎందుకు స్వామి ఇంత ఎండలోనూ అంటే, మరి మీరు వర్షం కురిపించమన్నారు, మా రామయ్య నేను అడిగితే కురిపిస్తాడు, మరి ఇంటికి వచ్చేటప్పుడు గొడుగు కావాలి కదా అని చెప్పి గొడుగేసుకు వెళ్ళారు మహనీయుడు. వెళ్ళి ఆ ఊరి చివరున్న రచ్చబండ దగ్గర నించుని వారికి వారే ప్రతిపాదించిన ఒక అపూర్వమైన ప్రక్రియ ఉంది, అదేమిటో చెప్తా ఒక నిమిషంలోను. ఆ ప్రక్రియ వారు అక్కడ చేసి, వారికి మైక్ అవసరం లేదు, ఇలా మాలాగా వారు ఒక 1000 మంది ఉంటే అక్కడ వారి గొంతుతో మాట్లాడితే 1000 మందికి మైక్లో వినిపించినట్టు వినిపించేదిట. అలాగా ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆఖరికి శంభో అని గట్టిగా అరిచేట. విచిత్రం, అంత ఎండగా ఉన్న ఆకాశం కూడా వారు ప్రారంభించగానే మేఘావృతం అయిపోయి శంభో అనగానే ఉసిరికాయలు ఎంత ఉంటాయో అంతంత చినుకులు వీపు మీద పడ్డాయట. అన్ని సంవత్సరాల కరువు కాటకాల వల్ల ఆయన వెంటనే నా రాముడు కరుణించాడు రా, ఇంకా మీ పొలాలు పండించుకోండి, మీకేమీ లోటు ఉండదు అని చెప్పి గొడుగేసుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరా మహనీయుడు ఎవరికేం తెలుసా? ఆదిభట్ల నారాయణదాస్ గారు. వారు చేసిన ప్రక్రియే హరికథ. హరికథ అనే ప్రక్రియ ప్రారంభించింది తెలుగులో ఆజ్యుల మహనీయుడు. ఆయన పేరు తలవకుండా హరికథ అనేది లేదు. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మీలో ఎవరైనా ఆదిభట్ల నారాయణదాస్? ఆదిభట్ల వారి వంశం. మీలో ఎవరైనా ఆదిభట్ల నారాయణదాస్ గారిని చూసారా? 100 సంవత్సరాల క్రితం కదా, కానీ మన అందరం చూడొచ్చు. ఎక్కడో తెలుసా? ఈ సభలోనే ఆ మూల కూర్చుని ఉన్నారు చూడండి. వారు మన తరానికి హరికథా పితామహులు. ఆదిభట్ల నారాయణదాస్ గారు ఎలాంటి వారో మన తరానికి సింహాచల శాస్త్రి గారు అంటే అలాంటి ఆయన హరికథ వినాలని ఎప్పటి నుంచో నేను ప్రత్యక్షంగా వినాలని అనుకుంటున్నాను. ఈరోజు ఆ అదృష్టం కూడా దక్కింది. అందుకని ఇంకెక్కువ సమయం తీసుకోకుండా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీమాత్రే నమః.